పల్నాటి వీరుల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసింది. ఈ సందర్భంగా అంకాలమ్మ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శాసనసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిల్లాని, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మూడవ రోజు వేడుకల్లో భాగంగా రాయబార ఘట్టం చాపకుడు సిద్ధాంతంలో భాగంగా అందరూ సహపంక్తి భోజనం చేశారు. మరి పల్నాటి వీరుల తిరునాళ్ళకి ఇవాళ అటెండ్ కావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మాచర్ల ఎమ్మెల్యే, అదేవిధంగా మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు, మా పల్నాడు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అందరూ కూడా రావడం జరిగింది. పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై దీనికి ఘన విజయం చేశారు. ఆనాటి పల్నాటి బ్రహ్మనాయుడు గారు, కన్నమ్మదాస్ గారిని స్మరించుకుంటూ, నాగమ్మనాయకులను స్మరించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ముఖ్యంగా తిరునాళ్ళు మాత్రం బ్రహ్మనాయుడు గారి, కన్నమ్మదాస్ గారి తిరునాళ్ళు అంటారు. మరి కారంపూడిలో ఇది చాలా గొప్పగా జరుగుతుంది. దాదాపు 1250లో యుద్ధం జరిగింది కాబట్టి అప్పటి నుంచి పల్నాడు అంటేనే మరి బ్రహ్మనాయుడు గారు, అదేవిధంగా శ్రీనాథుడు కూడా పల్నాడు గడ్డ మీద ఇక్కడ చివరిలో ఆయన నివాసం ఉండడం జరిగింది. మరి ఇటువంటి నాగులేరు ఇవన్నీ కూడా దగ్గర నుండి చూస్తున్నాము. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఘనంగా ప్రజలందరూ కూడా కొన్ని వేల మంది హాజరవడం జరిగింది. మరి పల్నాడు తిరునాళ్ళని విజయవంతం చేసినందుకు మా మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.